నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. దేశ రాజకీయాల్లో విశిష్ట నాయకుడు బాబు జగజీవన్ రామ్. ఘన నివాళులర్పించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. రామ మందిర విరాళాల్లో కోట్ల రూపాయల స్కామ్. ప్రజలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలన్న మంత్రి పొన్నం. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అధికారులు. కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. బాబు జగజీవన్ రామ్ దేశ రాజకీయాల్లో విశిష్ట నాయకుడని చెప్పారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సామాజిక న్యాయమే ధ్యేయంగా పనిచేసిన మహోన్నత వ్యక్తి అని గుర్తు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన బాబు జగజీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఘన నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి జగజీవన్ రామ్ చేసిన కృషిని మంత్రి కొనియాడారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, సమాన హక్కుల కోసం, సాధన కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, సామాజిక సమానత్వం, అభివృద్ధి దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్, నాయకులు వేముల రాజేష్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. శ్రీ బాబు జగజీవన్ రామ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ, భారతదేశంలో ఆ రోజు కరువు వచ్చి అత్యంత కష్టకాలంలో భారతదేశ ప్రజలంతా ఉన్న సందర్భంలో వ్యవసాయ శాఖ మంత్రిగా మరి ఫుడ్ సెక్యూరిటీ యొక్క పథకాన్ని పట్టుకొచ్చి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి లేబర్ పరంగా ఎంతైతే కష్టపడుతున్నారో అంత కష్టపడడానికి కనీస వేతనం ఇవ్వాలని లేబర్ యాక్ట్ తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు, రైతు వర్గం కానీ, ఇటు లేబర్కి కానీ, అదేవిధంగా అట్టడు వర్గాలకు కూడా మేలు చేయాలని చెప్పి అనేక గొప్పగా సంస్కరణలు పట్టుకొచ్చినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రామ్ గారు. మరి వారు ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇచ్చినప్పటికీ ఆ రాజ్యాంగాన్ని పార్లమెంట్లో అమలు చేసే విషయంలో కానీ, చట్టపరంగా దేశంలో అనేక రాష్ట్రంలో అమలు చేసే విషయంలో కానీ శ్రీ బాబు జగజీవన్ రామ్ గారి యొక్క సేవలు మరవలేని అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, ఆ మహనీయుడు పెట్టినటువంటి విత్తనం, దానికి ఏదైతే చెట్టుగా మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది అంటే శ్రీ బాబు జగజీవన్ రామ్ గారి యొక్క స్ఫూర్తి, వారు చేసిన సేవలు, వారి దేశంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి ఏ విధంగా అండగా ఉన్నాడో అది మరవలేదనే విషయాన్ని మరొకసారి. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై ఫైర్ అయ్యారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఎద్దు, వ్యవసాయం, రైతు పట్ల కనీస అవగాహన లేని వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తండ్రి కేసీఆర్ పుణ్యమాని అమెరికా నుండి వచ్చిన కేటీఆర్ ప్రజా ప్రతినిధిగా మారాడని విమర్శించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏ ఇతర రాజకీయ పార్టీలు రాకుండా పోలీస్ బలగాలతో అడ్డుకున్న చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. కమిషన్లకు కక్కుర్తిపడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, ఆ నీళ్లు కేసీఆర్ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే పరిమితం అయ్యాయని ఎద్దేవా చేశారు. 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్కు ఎద్దు, వ్యవసాయం, రైతు గురించి ఏమైనా తెలుసా? అసలు రైతుకి ఎప్పుడు నాగలు పట్టిండా, పొలం పండించిండా? వాళ్ళ తండ్రి పుణ్యం అంటే అమెరికాకి వచ్చిండు, ఇలా ప్రజాప్రతినిధి అయ్యిండు. కన్నెపల్లి కాడికి మంది మార్బలం వేసుకొని అటాలం పటాలంగా పోయాడు. అటాలంగా పటాలంగా పోయినప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని. రోజు మేడిగడ్డకు ఎవరైనా ఏ రాజకీయ పార్టీ కానీ, ప్రధాన ప్రతిపక్ష రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, మాలాంటి కాంగ్రెస్ నాయకులు పోతారంటే ఎన్నడని అనుమతి ఇచ్చిందా? పెద్ద పెద్ద గేట్లు పెట్టి, పోలీస్ పహారా పెట్టి, ఎవ్వరు మేడిగడ్డ యొక్క ప్రాజెక్టుని విజిట్ చేయకుండా
పోలీసు యొక్క ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వాన్ని నడిపించినటువంటి మహానుభావులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్. నువ్వు ఏదైతే మేడిగడ్డలు కట్టిన ప్రాజెక్ట్ ఏదైతున్నదో దొరగారి యొక్క నియోజకవర్గాలు ఎవరి కేటీఆర్ ప్రాంతానికి నీళ్ళు కావాలి, హరీష్ రావు ప్రాంతానికి నీళ్ళు రావాలి, అదేవిధంగా గజ్వేల్ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాంతానికి నీళ్ళు రావాలి తప్ప మీ కమిషన్ల కోసం కాళేశ్వరం పోయినాం. పోయి ఇలా అక్కడికి పోయి నేను అటాలం పటాలం చేస్తే ప్రజల్ని మేము ఎవరు నమ్ముతారని చెప్తున్నా. మా బావ ఒక దిక్కు రాజకీయం, హరీష్ రావు నువ్వు ఒక దిక్కు రాజకీయం. ఏదేమైనా కేటీఆర్ నువ్వు అనుకుంటున్నావు కదా, మిమ్మల్ని ప్రజలు ఎవరు నమ్ముతలేరు. మమ్మల్ని నమ్మే విషయంలో కూడా ప్రజల యొక్క నమ్మకాన్ని బట్టి మేము పనిచేస్తున్నాం. 100% మళ్ళీ 29లో గౌరవ ముఖ్యమంత్రి గారు రెండోసారి రాష్ట్రాన్ని పరిపాలించే ఆశీర్వదించే విధంగా ప్రజల మన్నవలు పొందే విధంగా పనిచేస్తాం తప్ప మీ లెక్క గాలి మాటలు మాట్లాడడం, గాలి ముచ్చట్లు చెప్పాం మేము. అయోధ్య రామమందిర నిర్మాణంలో కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేవుడి సొమ్ము పక్కదారి పట్టించిన ఘనత బీజేపీకే దక్కిందని ఆరోపించారు. రామజన్మభూమిలో ఆలయ నిర్మాణానికి ఎవరి స్థితికి తగ్గట్టుగా వారు విరాళాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో జరిగిన అవినీతిపై బీజేపీ నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెళ్లగడ్డలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతల అవినీతిని ముందే గుర్తించిన అయోధ్య ప్రజలు అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిని ఓడగొట్టారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో బీజేపీ నాయకులు దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలన్నారు. రాముని పేరును రాజకీయంగా ఎదగడానికి బీజేపీ వాడుకుందన్నారు. అయోధ్య ట్రస్ట్లో ఉన్నవారు ప్రధాని మోడీ, అమిత్ షా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సన్నిహితులన్న ఆయన అవినీతి విషయంలోనూ వారే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మజ్లిస్ను తిడితేనే కిషన్ రెడ్డి గెలుస్తాడని, ఇదే ఆయన రాజకీయమని విమర్శించారు. రాముడు పుట్టిన ఊరుగానే అయోధ్యను భావించేటువంటి పరిస్థితుల్లో అక్కడ రామ మందిర నిర్మాణానికి అందరం కూడా ఎవరికి హోదాకు తగ్గట్టుగా, ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు డొనేషన్లు ఇచ్చినారు. ఆ డబ్బును కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి స్పష్టంగా కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి విషయాన్ని స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. దీని మీద భారతీయ జనతా పార్టీ స్పందించాలి. భారతీయ జనతా పార్టీ తప్పును ఒప్పుకొని ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దేవుని పేరు వాడుకున్నందుకు క్షమాపణ చెప్పాలి. దేవుని పేరు మీద అక్షింతాలు వసూలు చేసి, అదేవిధంగా చందాలు వసూలు చేసి ఈ విధంగా అవినీతి పాల్పడ్డందుకు దేశ ప్రజలందరికీ మీరు క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ అసలు రంగు బయటపడ్డది. అందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రధానమంత్రి గారికి దగ్గర, అమిత్ షా గారికి దగ్గర, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దగ్గర వాళ్ళు మాత్రమే ట్రస్టీలుగా అవుతారు. అమిత్ షా గారికి తెలుసు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలుసు ఇంత పెద్ద అవినీతి జరిగి మొత్తం ఇవాళ ఆఖరికి దేవుణ్ణి కూడా స్కామ్కి వాడుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం భీమరపల్లె గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి సమేత బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విప్ విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భూలక్ష్మి మహాలక్ష్మి పోచమ్మ ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురవాలని వేడుకున్నట్టు తెలిపారు. పంటలు పండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంగు మల్లేష్ గౌడ్, గోలి లింగారెడ్డి, ఉప సర్పంచ్ రాచర్ల లింగయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్ట చేసుకోవడం, మరి గ్రామస్తులు అందరూ కలిసి పోచమ్మ బోనాలకు సమర్పించుకోవడం, మరి గత 3 రోజుల నుండి గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నం కావడం, మరి మీరు చేసినటువంటి పూజా కార్యక్రమాలతో మంచి వర్షాలు కురిసి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, మంచి పంటలు వండి రైతులకు మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవతలను కోరుకుంటూ మళ్ళీ రాబోయే రోజుల్లో భీమారంపల్లి ప్రజలందరికీ ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజావాణి అర్జీలు వెనువెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ప్రజావాణికి తరలి వస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలని సూచించారు. కాగా నేటి ప్రజావాణికి మొత్తం 68 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, పరిష్కారం నిమిత్తం వాటిని సంబంధిత అధికారులకు అందించామని తెలిపారు.
పెండింగ్లో ఉన్న 197 దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే మెమో జారీ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్, జిల్లా రెవెన్యూ అధికారి ప్రసాద్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి, సంబంధిత జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ 104 సేవల ఉద్యోగులు జగిత్యాల జిల్లా కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. 15 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. రీడిప్లాయ్మెంట్ కింద మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్న తమ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోతోందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమ వేతనాలు చెల్లించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. మేము గతంలో 104లో ఫార్మసీ ఆఫీసర్గా, ల్యాబ్ టెక్నీషియన్గా వివిధ క్యాడర్గా పనిచేసినాము. అందులో మాకు కొన్ని రోజులుగా మేము డిఎంఎన్హెచ్ పరిధిలో పనిచేసినాం. అక్కడి జీతాలు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళకెళ్ళి వచ్చేసి రీడిప్లాయ్మెంట్ కింద మెడికల్ కాలేజీలో మాకు పోస్టింగ్లు ఇచ్చారు. ఇక్కడ కూడా పెండింగ్లో ఉన్నాయి సార్లు. దయచేసి ముఖ్యమంత్రి గారు, మేము ఇక్కడ చిన్న జీవితాలు కాబట్టి మీరు మా బాధను అర్థం చేసుకొని మా జీతాలు వేస్తారని మేము భావిస్తున్నాం. ఇకనైనా కనీసం మీరు ప్రెస్ నోట్ చూసి మా యొక్క జీతాల గురించి ఆలోచించి మా కుటుంబాలు ఇప్పుడు ఫీజులు కట్టుకోవడానికి లేవు, మా పిల్లలకు కనీసం బ్రతకడానికి కూడా డబ్బులు లేక బాధపడుతున్నాం. మీరు 15 నెలలు అంటే దాదాపు దసరా, దీపావళి, సంక్రాంతి అంటూ మాకు ఏ పండుగలు లేవు. ఇకనైనా మీరు కరుణించి ఈ ప్రెస్ ద్వారా మీరు కరుణించి మాకు జీతాలు ఇప్పిస్తారని మేము ఆశిస్తున్నాం. మన జిల్లాలో ఎంతమంది ఉంటారు? మా జిల్లాలో దాదాపు 10 మంది ఉన్నాము. అలాగే స్టేట్ వైడ్ 109 మంది ఉన్నాము. మీరు తలుచుకుంటే చిన్న సమస్య ఇది. ముఖ్యమంత్రి గారు దీని మీద మీరు శ్రద్ధ చూపాలని కోరుతున్నాం. ప్రతి నెల మీరు ఫస్ట్కే పడతాయి అంటున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు, కానీ ఇవి కాగితాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్డీఓ రాజేశ్వరి అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. శ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామానికి చెందిన లక్ష్మి తమ గ్రామంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా పోస్టు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా వారధి సొసైటీకి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంతిని పట్టణానికి చెందిన భీమనపల్లి సురేందర్ తమ కుమార్తెకు ఏదైనా బీసీ గురుకులంలో 8వ తరగతిలో సీటు ఇప్పించాలని దరఖాస్తు చేసుకోగా గురుకుల పాఠశాల సొసైటీ అధికారులకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ బి ప్రకాష్, సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, గురుకుల విద్యాసంస్థల్లో మెరుగైన వసతులు కల్పించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలన్నారు. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. విద్యారంగ సమస్యల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్ల కార్యాలయాల ముందు మరి ధర్నా కార్యక్రమాలకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనేటువంటి నేపథ్యంతో మరి పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ కళాశాలలకు, పాఠశాలలకు, మరి గురుకులాలకు పక్కా భవనాలు లేనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా మరి పాఠశాలలలో ఉన్నటువంటి చదువుకునేటువంటి విద్యార్థులకు కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా అందలేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. కంపల్సరీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో చదువుకునేటువంటి విద్యార్థులకు పక్కా భవనాలు నిర్మించాలనేటువంటిది మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ, డిఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి
తెలంగాణ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి, అలాగే గురుకులాలకు హాస్టళ్లకు సంబంధించినటువంటి అన్ని కూడా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి, వాటన్నిటికి కూడా పక్క భవనాలు నిర్మించాలని చెప్పి, అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటి వరకు కూడా 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం చాలా సిగ్గుచేటు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని కోరుతూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాతో సామాన్యులు ఇండ్లు నిర్మించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం బీఆర్ఎస్ విధానాలను అనుసరిస్తోందన్నారు. ఇక్కడి ఇసుక క్వారీల నుంచి ఇతర జిల్లాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. గతంలో 2000, 3000కు ఒక ట్రిప్ పలికే ఇసుక ప్రస్తుతం సుమారు 8000 వరకు పెరిగిందని వాపోయారు. తక్షణమే ఇసుక అక్రమ రవాణాను అరికట్టి సామాన్యులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, హుజురాబాద్ ఉప ఎన్నిక 2021లో జరిగినప్పటి నుండి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్పు ఎమ్మెల్సీగా ఉండి ఆ 2.5 సంవత్సరాలు మానేరువాగు నుండి అక్రమంగా వేలాది ట్రిప్పులు లారీలలో హైదరాబాద్ ఇతర జిల్లాలకి పట్టణాలకి తరలిపోతుంటే కూడా అడ్డుకోలేదు. ఈనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన ఎంత కమిషన్ తీసుకుంటున్నాడు, ఆయనకు ఎంత ముట్టుతున్నాయని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఇల్లు నిర్మిస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకొని 5 లక్షలు ఇస్తున్న పేద ప్రజలకు అని చెప్పి చెప్తుందో ఈ కుడి చేత ఇచ్చి ఎడం చేత లాక్కుంటుంది. ఎలాగంటే ఈరోజు మాకు జమ్మికుంట పట్టణానికి 10 కిలోమీటర్లు ఉన్నటువంటి విలాసాగర్ కానీ, గండ్రపల్లి కానీ, తనుగుల కానీ అక్కడ నుండి ఇసుక మాకు 1500 నుండి 2000 లోపల ఒక ట్రిప్ వచ్చేది. ఈనాడు 6500 నుండి 8000 రూపాయలకి బ్లాక్లు అమ్ముతున్నారు. టోకెన్ విధానాన్ని పెట్టారు, ఆన్లైన్ సిస్టమ్ అని పెట్టారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల శ్రీనివాస్ కౌన్సిలర్లతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం విద్యానగర్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి పదంలో నడుస్తుందంటే అది అన్యాయంగా కాదు, సంక్షేమ పథకాలు కానివ్వండి. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాత్రింబవళ్ళు కష్టపడుతూ జగిత్యాల పట్టణ నియోజకవర్గం గురించి అభినిషలో కృషి చేస్తున్న మా సంజయ్ అన్న గారు, వారికి అండదండగా మేము ఉంటూ వారి అడుగుదారుల్లో నడుస్తూ జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా ఉండాలని, జగిత్యాల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ జగిత్యాల నియోజకవర్గంలో ఇంద్రమయ్యలు కానివ్వండి ఆయన చేస్తున్న అభివృద్ధి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 25, 32 వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య పర్యటించారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా కొనసాగుతున్న శానిటేషన్ పనులను పరిశీలించిన ఆయన స్థానిక కౌన్సిలర్లకు పలు సూచనలు చేశారు. కోట్లాది రూపాయల నిధులతో వార్డులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు చెత్తా చెదారం ఎక్కడ పడితే అక్కడ పడవేయవద్దని సూచించారు. చెత్తను, తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కోరారు. ఆయన వెంట వార్డు కౌన్సిలర్లు హీనా అదిల్ ఖాన్, హరీష్, తిర్రి శ్రీలత, రాజేందర్, వార్డు ఆఫీసర్లు హరీష్, అనుష, భూమేష్ ఉన్నారు. జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పవిత్ర జలాలు, పంచామృతాలతో అభిషేకం చేసి విశేషంగా 108 కలశాలను అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఈవో అంజనారెడ్డి, ఆలయ అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేశాడు. హన్మకొండ జిల్లా పర్కాలకు చెందిన చంద్రమౌళి స్థానిక PRO కార్యాలయంలో ఈవో ఎల్ రమాదేవికి 11 లక్షల రూపాయలు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ అధికారి అశోక్ కుమార్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్ను సిపిఎం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కొందరు విద్యార్థులు షెడ్లలోనే చదువుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. సర్కారు బడులకు వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. వెంటనే పెండింగ్లో ఉన్న యూనిఫామ్లను పంపిణీ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సిపెల్లి రవీందర్, నాయకులు శ్రావణ్, ఆర్ల సందీప్, సురేష్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు పెద్దపల్లి ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్ళకు అన్ని రకాలుగా బడ్జెట్ను విడుదల చేస్తున్నాం, అన్ని రంగాలలో ప్రభుత్వ పాఠశాలలు ముందుకు వస్తున్నాయి, విద్యార్థులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్తున్నది. దాంట్లో సందర్భంగా నేను పెద్దపల్లి బాయ్స్ స్కూల్ని సిపిఎం పెద్దపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ ప్రైమరీ స్కూలు అట్లాగే జెపీ హై స్కూల్ కూడా, రెండు స్కూల్ కూడా కమాండ్ అయ్యి ఇక్కడ ఒకటే దగ్గర ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మెయిన్ సమస్య ఏంటంటే ఇక్కడ సుమారు 500 మంది విద్యార్థులు హై స్కూల్లో ఉంటారు. ప్రైమరీ స్కూల్లో సుమారు 200 మంది విద్యార్థులు ఇక్కడ ఉంటారు. వీళ్ళకు వాష్రూమ్లు ఏదైతే మూత్రశాలలు ఒక 2 నుంచి 4 వరకే ఉన్నాయి. దాంట్లో వాటర్ కూడా లేవు, దానికి కడిగే వాళ్ళు కూడా లేకపోవడం అనేది పెద్ద సమస్యగా ఉంది. అట్లాగే ఇక్కడ ఏదైతే వంటలో ఏదైతే రీసైక్లింగ్ బియ్యం వాడడం వల్ల వాళ్ళు విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడా అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బీసీ సాధికారక సంఘం యూత్ అధ్యక్షులుగా మామిండ్ల స్వామి నియమితులయ్యారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. అనంతరం బీసీ స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగని మనోహర్ మాట్లాడారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో బీసీలను విస్మరిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మొహమ్మద్ జహంగీర్, బైతి నవీన్, మండల ఉపాధ్యక్షులు బాలయ్య, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శేఖర్ పాల్గొన్నారు. గ్రామం లోపల బీసీ అన్ని కులాలకు సముదానముగా బీసీ కమిటీ వేయడం జరిగింది. బీసీ కమిటీతో పాటు కార్యవర్గం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ సాధికారిత అంటే మనకు కావలసిన హక్కులేంటి, మనకు కావలసిన బడ్జెట్ ఏంటిది, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏకదాటిగా మనము పోరాడడానికి ఈ పల్లె నుంచి ఢిల్లీ దాకా ఈ బీసీలను ఐక్యత చేయడానికి అన్ని మారుమూల గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒకవేళ మన బీసీలను వేరే మార్గంగా చూసినట్టుంటే మేము ఊరుకునేది లేదు, ఏకదాటిగా పోరాడతామని గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను బలోపేతం చేస్తూ ఈరోజు బీసీ వేదికను ఐక్యపరుస్తూ బీసీ వేదికను బలోపేతం చేయడానికి ఈరోజు గ్రామ స్థాయి నుంచి సీరియస్గా వర్క్ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రతి ఒక్క బీసీ సోదరులు కూడా బీసీల ఐక్యతకు పాటుపడి రేపు భవిష్యత్తులో మనకు రావాల్సినటువంటి హక్కుల గురించి, బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ గురించి ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద మొత్తంలో ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరుగుతోంది. అందులో భాగంగా
మామిడి సాగులో ఆధునిక టెక్నాలజీ శాస్త్రీయ పద్ధతులను పాటించాలన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. దీంతో అధిక దిగుబడితో పాటు నాణ్యమైన పంట దిగుబడి వస్తుందని చెప్పారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు సాంప్రదాయ వ్యవసాయంతో పాటు ఉద్యాన పంటల సాగుపైన కూడా ప్రత్యేక దృష్టిని సారించాలని సూచించారు. సాంకేతిక సలహాలు, నాణ్యమైన నాట్లు, నీటి సంరక్షణ పద్ధతులు, ఉద్యానవన పంటల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. కొంతమంది వరిధాన్యం వరి వైపు ఉంటారు, కొంతమంది మామిడి వైపు ఉంటారు, కొంతమంది పామాయిల్ వైపు ఉంటారు. ఆ విధంగా రైతులు ఒక్కొక్క వారికి అవకాశాన్ని బట్టి ముందుకెళ్తున్నారు. మన ప్రభుత్వం పరంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కూడా మీకు ప్రభుత్వం అండగా ఉండే విధంగా మేము ఆలోచన చేస్తాం. మీరు ఎవ్వరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఏదైతే మార్కెట్ జీవితాల మార్కెట్ సంబంధించిన మామిడి విషయంలో పూట ఢిల్లీకి పోవాలి కానీ బాంబే వెళ్ళే విషయంలో పూట ఇప్పుడే భగవాన్ గారు చెప్పినారు. మరి కొంతమంది 10% వరకు 15% వరకు మరి దళారులు వచ్చి ముందస్తుగానే కొనుగోలు చేసి వాళ్ళకి ఇష్టానుసారంగా అక్కడ ఎరువు వేసే విషయంలో కానీ ఆ పంట ఏ విధంగా మంచి మామిడిని ఏ విధంగా కటింగ్ చేసే విషయంలో కానీ ప్రత్యేకంగా వారు ముందస్తుగా చేస్తున్నారు అంటున్నారు. మరి మేమందరం కూడా ప్రభుత్వం తరఫున ఆ మామిడి రైతుకి ఏ విధమైన సహకారం కావాలో మీరు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ కానీ సంప్రదిస్తే మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు. ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా మామిడి రైతులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీరు రాబోయే రోజుల్లో సుమారు 38,000 ఎకరాలకు సంబంధించినటువంటి మామిడి రైతులు పంట పండించి సుమారు 400 చిల్లర ఎకరాల కటింగ్ చేసినారమ్మా. ఇది ఆల్రెడీ చెట్లను కట్ చేసిన విషయం కూడా చెప్తున్నారు. మరి ఆ విధంగా మరి కట్ చేసిన రైతులకు కూడా నేను మనవి చేస్తున్నాను. రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు కాంగ్రెస్ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉమ్మడి చెందుర్తి, రుద్రంగి మండలాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2 కోట్లతో పోలీస్ స్టేషన్ భవనం, తహసీల్దార్ ఆఫీసుకు 2 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. అనంతరం సర్పంచ్ గండి నారాయణ మాట్లాడారు. 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఆది శ్రీనివాస్ భూమి పూజ చేసినట్లు తెలిపారు. మళ్లీ రహదారుల నిర్మాణానికి 122 కోట్లు మంజూరు చేశారని కొనియాడారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, గడ్డం శ్రీనివాస్, కేసిరెడ్డి నర్సారెడ్డి, కొమిరే శంకర్, తర్రే లింగం పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారికి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మన కాన్స్టిట్యున్సీ ప్రదాత, నియోజకవర్గ శిల్పి, మన రుద్రంగి ముద్దుబిడ్డ అయినటువంటి ఆదిశ్రీనివాస్ గారికి తన 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం మొన్ననే ముగిసింది. మొన్నటిసారి రేవంత్ రెడ్డి గారు కూడా మిడ్జల్లో తన రాజకీయ ప్రస్థానం ఎక్కడైతే ఆయనను ఆదుకున్నారో వాళ్ళకు పోయి కృతజ్ఞత సభ పెట్టిండు. అలాగే సీనన్న గత 30 సంవత్సరాలు జెడ్పీటీస్ అప్పటి నుంచి ప్రజలతోని ఉండి ప్రజల కష్టాలు తెలుసుకొని, ప్రజల సమస్యలు తెలుసుకొని, అప్పుడప్పుడు పరిశీలించుకొని ఎన్నో నిధులు తీసుకొచ్చి 30 సంవత్సరాలల్లో ఎంత పట్టుదలతో ఎదిగిండు. ఈరోజు ఎమ్మెల్యే పదవి సాధించిండు. ఇట్లాంటి పదవిని ఇంకేమన్నా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే కాకుండా మొన్న 2,25,00,000 ఎంఆర్ఓ బిల్డింగ్ ఒకటి, ఇప్పుడు 1,22,46,000 1,122,46,00,000 రోడ్డు అయితేనేమి, ఇంకా ఎన్నో చెప్పడే ఆలస్యంగా మొన్ననే వారం రోజుల క్రితం ఏవైతే సమస్యలు ఉన్నాయో చెప్పండి అని అంటే రాసిస్తే దగ్గర. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.